73040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. హలో సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఆ వాట్సాప్ వీడియో చూశాను. ఆ అమ్మాయికి ఏమైనా డబ్బు సాయం చేయవచ్చా? డబ్బులు ఏమవుతుంది సార్, ముఖ్యంగా మాకు వాళ్ళ అన్నయ్య కావాలి. హలో సార్, అమ్మాయికి ఇంటర్ సర్టిఫికేట్స్ లేకున్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం. థ్యాంక్స్ అండి, కానీ మాకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే కావాలి. హలో, అమ్మాయి ఉందా? ఏ అమ్మాయి? వాళ్ళ అన్నయ్య కనిపించట్లేదని వాట్సాప్ వీడియోలు అన్ని అబద్ధాలు చెప్పిందే ఆ అమ్మాయి. అబద్ధం చెప్పిందని మీకు ఎలా తెలుసు? కథలు చెప్తున్నారా? ఆ ఫోటోలో ఉన్నోడి పేరు కృష్ణమూర్తి కాదు, బైరవుడు. ఆయన నా ఫ్రెండే, అసలు ఆడికి చెల్లిలే లేదు. నేను ఆడు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాం. ఏదో ఒక వీడియో క్రియేట్ చేయడం, వాట్సాప్లో పెట్టడం. మీకేం పని పాట లేదా? ఇంతకు మీరెవరు? ఆ వీడియోలో ఉందే అమ్మాయి కాబోయే మొగుడిని. పెట్రా ఫోను. కొల్లనూరు వెళ్తున్నాను. వాడితో కలిసి చదువుకున్నాడు, అక్కడ మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. నిజంగా మీరు పోలీస్ అని నాకు తెలియదు సార్. ఎవరో ఐటీ కుర్రాలు తీసి పెట్టిన ఫేక్ వీడియో అనుకున్నాను. అది ఫేక్ వీడియో నీకెలా తెలుసు? ఆడు మా స్కూల్లోనే 8th క్లాస్ వరకు చదువుకున్నాడు సార్. ఆడి పేరు బైరవుడు. పక్కనే ఉన్న మారేడుకొండ అనే చిన్న ఊళ్ళో వాళ్ళ నాన్న కాటికాపరి. 96లో వాళ్ళ నాన్న 4 హత్యలు చేశాడని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత చాలా జరిగాయి సార్, కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. ఎవరికి డీటెయిల్గా తెలుసు? మారేడుకొండ శ్మశానంలో పెద్ద మల్లైన ఓ ముసలాయన ఉన్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. అదిగో ఆ మూలనే వాళ్ళ పూరి గుడిసి ఉండేది. వాళ్ళు వంశపారంపర్యంగా కాటికాపర్లు కాదు. భైరవుడు నాన్నకు ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాడు. ఈ శ్మశానంలోనే ఆ భైరవుడు పుట్టాడు. ఇదిగో ఎన్నుపోతా వాళ్ళు పోయండి. ఈ సమాధుల మధ్య ఆడుకుంటూ పెరిగాడు. తర్వాత వాడికి ఒక తమ్ముడు పుట్టాడు.
రేయ్ ఈ గంజి తాగలరా? రేయ్ రేయ్ ఏం చేస్తున్నావురా? ఏడుస్తా వస్తున్నారే, అందరూ ఏడుస్తా వస్తున్నారు. కర్మ. ఏం చెవులో ఇడిది, ఎక్కడెవరు ఏడ్చినా ముందు ఈడికే వినిపిస్తుంది. అరే భైరవా, బడికి వెళ్ళబడలా? లేరా లేరా? అమ్మా! ఆ కొండ తీసుకురా. ఎందుకే పిల్లని పట్టుకుని అట్ట కొడుతున్నావు? వారం రోజులైంది సరిగ్గా తిండి తినక. తింటా తిను. అగాగు ఏనాయన మనం బయటికి వెళ్తుందాం. రారా చిన్న, నీకంత అమ్మంటావా? అక్కర్లేదు. పదనాయన, చిన్నపిల్లలు పట్టమేంటి? చాలా రోజులుగా చూస్తున్నా. ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన. పని రాగానే మాంసం కూర తెస్తాలే, సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. ఆ తర్వాత ఓ నెల వరకు ఊళ్ళో ఏ సాగు లేదు. నాన్నకు ఆదాయం లేదు, కొడుకు కూడా సరిగ్గా తింటలేదు. అప్పుడే వాడు మొదటి హత్య చేశాడు. పాపా, ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి పడుకోనాయనా. అయ్యా అటు చూడు. అయ్యో ఎవరు? అయ్యో నాయుడు గారు, నాయుడు గారు ఎవరైనా రండి. నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా ఎవరైనా ఉన్నారా? తొందర రండి. రండి. అయ్యో నాయుడు గారు, నాయుడు గారు జాగ్రత్త, తలకి దెబ్బ తగిలిందే, బాగా రక్తం వస్తుంది, పట్టుకోండి. ఆ తర్వాత అదే విధంగా ఓ నలుగురిని వేరే వేరే చోట్ల చంపాడు.
భైరవుడు చేసిన పని ఊళ్ళో ఒక పిల్లాడు చూశాడు. ఊళ్ళో కుర్రోళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కూడా ఊళ్ళో సాగు లాగలేదు బాబు. జనానికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. భయంతో అందరూ ఓ స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు. కాటికాపురి కుటుంబాన్ని ప్రాణాలతో తగలబెట్టడం వల్లే ఊరి గరిష్టం పట్టుకుందని చెప్పడంతో అందరూ ఊరి పొలిమేర దాటి 3 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అయి వల్లకాడైపోయింది బాబు. కొన్ని సంవత్సరాల క్రితం భైరవుడిని హైదరాబాద్లో చూశానని ఊళ్ళో ఒక అతను చెప్పాడు. అప్పుడే మాకు తెలిసింది ఆ భైరవుడు ఇంకా బతికే ఉన్నాడని. పోలీసులకి ఇదంతా చెప్పారా? కాటికాపురి కుటుంబాన్ని తగలబెట్టిన కేసు మాత్రం కొన్నాళ్ళు నడిచింది. ఎరా ఏమన్నా తెలిసిందా? ఏం తెలిసింది? డైనోసార్. నేను ఇప్పుడు ఒక నంబర్ పంపుతాను, అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ఓకే సరే, నేను చూసి చెప్తాను. ఒక్క నిమిషం. ఎవరు? సారీ సార్, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. నువ్వు భైరవుని చిన్నప్పుడు మాత్రమే చూశానని చెప్పావు, కానీ మేము వాట్సాప్లో పంపింది వాడి ఇప్పటి ఫోటో. వాడే వీడని నీకెలా తెలుసు? సారీ సార్. పోయిన సంవత్సరం మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ వండర్లాలో సడన్గా ఓ సెక్యూరిటీ మా నాన్నని గుర్తుపెట్టి మాట్లాడాడు. అంటే మా నాన్నకి మారేడుకొండలో టీ కొట్టు ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా భైరవుడు చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ భైరవుడు ఇంకా బతికే ఉన్నాడని వీళ్ళు అందరికీ చెప్పమన్నాడు. మేమేం మాట్లాడకుండా వచ్చేసాం సార్. అందుకే ఆ ఫోటో చూడగానే గుర్తుపెట్టాను సార్.